హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిడ్స్ ఛానల్. మన ఛానల్ని అయితే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటా ఫస్టే ఇలా చూపిస్తున్నా అనుకుంటున్నారు కదా? ఏం లేదండి, ఈరోజైతే వడియాలు పెడుతున్నా. అది కూడా నేను కాదు, మా ఆంటీ అయితే పెడుతున్నారనమాట. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడైతే ఫస్ట్ 2 గ్లాసుల పిండికి దగ్గర దగ్గర ఒక 15-16 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. అలా అయితేనే మనకి చిక్కబడకుండా వస్తుంది. అవి అయితే మరగనివ్వాలి. ఈ లోపు ఏంటంటే మనం పచ్చిమిరపకాయలు, మన ఘాటు ఎంత తింటామో మనకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసి అయితే మిక్సీ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా చేసుకున్నా పర్వాలేదు, లేదంటే పేస్ట్లా చేసుకున్నా అది మీ ఇష్టం అనమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి, దీనికి సరిపడినంత సాల్ట్, గడ్డపు ఉంటే గడ్డపు అని మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అది మరుగుతూ ఉంటుంది కదా, ఈ టైంలోనే అది కూడా వేసుకోవాలి. ఇది మరుగుతూ ఉండేలోపు టైం పడుతుంది ఇది మరగడానికి. ఈ లోపు ఏంటంటే మనం పిండి కలిపేసుకుందాం. ఇక్కడ పిండి కూడా చిక్కగా కాదండి, కొంచెం పల్చగా ఈ విధంగా కలుపుకోండి. లేదంటే అదే అప్పడం అనేది, వడియాలు అనేది ముద్ద ముద్దగా వస్తుంది, తొందరగా ఆరదు కూడా. ఇక్కడ ఏంటంటే మనం పిండి కూడా రెడీ చేసుకున్నాం. ఇది వచ్చేసి నువ్వుల పొడి అండి. ఇది నువ్వులు వేయట్లేదు, ఇక్కడ నువ్వుల పొడి వేస్తున్నారు మనం, లేదంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మరుగుతుంది కదండి, ఈ మరుగుతున్న దాంట్లోనే ఈ పిండి కూడా కలిపేసుకోవాలి. లాస్ట్లో మనకి ఏమైనా ఉందంటే మరి కొంచెం వాటర్ తీసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది ఉడకాలండి, ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది అన్నప్పుడైతే దించేసుకోవాలి. చిక్కబడిందంటే మాత్రం మనకి వడియం అనేది సరిగ్గా అయితే రాదు. కొంచెం పలచగా ఉన్నప్పుడే మనకి ఫ్లేవర్ తెలుస్తుందండి ఉడుకుతున్నప్పుడు. అలా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఉన్నప్పుడు దించేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనం ఒక చీర కానీ ఏదో ఒకటి క్లాత్ అదైతే ఫస్ట్ తడుపుకోవాలండి. తడుపుకున్న తర్వాతే ఈ వడియాలు అనేవి మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనం తీసినప్పుడు కూడా మనకి ఇబ్బంది అనేది ఉండదు, తీసుకున్నప్పుడు కూడా మనకి ఇబ్బంది అయితే ఉండదు. చూసారు కదండి, మేమైతే ఆల్మోస్ట్ 12 గంటలకు పెట్టాము, ఈవినింగ్ కల్లా ఎండిపోయాయి అనమాట. చూడండి, ఇలా అయితే తీసుకున్నాము మేము. ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే నేను పెట్టాను. నేను కూడా అదే ప్రాసెస్ కదా అని చెప్పి అయితే నేను వీడియో అయితే లాంగ్ వీడియో తీయలేదు, జస్ట్ చిన్న క్లిప్ అనేది తీశాను. అంటే దీనికన్నా ముందు రోజు అయితే నేను పెట్టానండి. అదేంటంటే కొంచెం నాది పెట్టింది ముద్దగా అయిపోయింది, ఆరడానికే నాకు 2 డేస్ పట్టిందనమాట. ఈరోజు ఏంటంటే కొంచెం పల్చగా అయితే చేసి పెట్టాను. ఈవినింగ్ కల్లా చక్కగా వడియాలనేవి ఎండిపోయి చాలా బాగా వచ్చాయన్నమాట. ఈవినింగ్ కల్లా ఎండిపోయి మనకు అప్పటికి వడియాలు అనేవి రాకపోతే మనకు చీర బ్యాక్ సైడ్ అయితే కొంచెం వాటర్ అయితే జల్లుకొని తీసేసినట్టయితే వడియంలాగే వస్తుంది వేయకుండా. చూసారు కదండి, నేనైతే పెట్టినవి ఇవి నువ్వులు అవి కనిపిస్తున్నాయి కదా. ఓకేనండి, అందరూ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. బాయ్ బాయ్.